హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ ఫర్ సేల్. ఈరోజు మీకు ఒక మంచి ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి నాదర్గుల్ రావడం జరిగిందండి. ప్రాపర్టీ వచ్చేసి మనకి 150 స్క్వేర్ ఇయర్స్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. తక్కువ బడ్జెట్లో మనకి సేల్కి రావడం జరిగింది. ప్రాపర్టీ ఇస్తున్నారు కదా, పోస్టల్ కాలనీలో ఉందండి. నాదర్గుల్లో బడంగపేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. 150 స్క్వేర్ ఇయర్స్లో 22.5 x 60 డైమెన్షన్స్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి ప్రాపర్టీ. మంచి లొకేషన్లో ఉందండి. చూస్తున్నారు కదా, కాలనీస్ లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అనమాట. చుట్టుపక్కల మంచి కాలనీలో ఉంది ప్రాపర్టీ. ప్రాపర్టీ ముందు వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్ ఉందండి. ప్రాపర్టీ ముందు మనకి 25 ఫీట్ రోడ్ ఉంది, చూస్తున్నారు కదా. సో ప్రాపర్టీ లోపలికి వెళ్ళినట్టయితే ఎలివేషన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి నీట్గా తీసుకున్నారండి. ఎలివేషన్ నీట్గా. గేట్ వచ్చేసి మనకి 8 ఫీట్ గేట్ తీసుకున్నారు. అండ్ ర్యాంప్ మనకి గ్రానైట్ తోటి తీసుకున్నారండి కంప్లీట్గా. రైట్ సైడ్ మనకి ప్లాంట్స్ ప్రొవిజన్ ఇచ్చారు. లోపలికి వెళ్తే మనకి పార్కింగ్ అండి, స్పేషియస్ పార్కింగ్ తీసుకున్నారు. అండ్ ఒక కార్ అండ్ మనకి బైక్ పెట్టుకునే అంత స్పేస్ ఉంది. ఫ్లోరింగ్ మొత్తం పార్కింగ్లో గ్రానైట్ తీసుకున్నారు. రైట్ సైడ్ మనకి బోర్డు తీసుకున్నారు అండి. అండ్ ఇక్కడే మనకి సంపు తీసుకున్నారు వాస్తు ప్రకారం. అండ్ ప్రాపర్టీకి మనకి లిఫ్ట్ గేటప్ ప్రొవిజన్ ఇచ్చారండి. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, లిఫ్ట్ ప్రొవిజన్ ఇటు ఇచ్చారు. మనకి పార్కింగ్లో చూసుకున్నట్టయితే మంచిగా నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అండ్ పార్కింగ్లోనే మనకి లెఫ్ట్ సైడ్ వాష్ ఏరియా ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి వాష్రూమ్ ఇటు ఇచ్చారండి. సో మనకి ప్రాపర్టీ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా చుట్టూ మనకి 3 ఫీట్ గల్లీ వదిలారు ఎల్ షేప్లో. సో ఇది ఈస్ట్ ఫేసింగ్లో సింహద్వారం ఉందండి. మనకి మంచి ఇండియన్ టేక్ తోటి, ఇండియన్ వుడ్ తోటి తీసుకున్నారు. లోపలికి వెళ్ళినట్టయితే ఇది హాల్ అండి. ఎల్ షేప్లో హాల్ తీసుకున్నారు. మనకి ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు, రెడ్ గ్రానైట్. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. లేటెస్ట్గా ఉంది ఫాల్ సీలింగ్ ఇట. సో మనకి ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. హాల్లో ప్లాట్ఫామ్ గిట్ట మనకి గ్రానైట్ తీసుకున్నారు. కింద చాలా షెల్ఫ్స్ తీసుకున్నారు. రైట్ సైడ్ మనకి విండో ప్రొవిజన్ ఇచ్చారు. షార్ట్లీ విండో గిట్ట మనకి పెట్టి ఇచ్చేస్తారనమాట, పీవీసీ విండోస్. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఇది డైనింగ్ ఏరియా టైప్ యూజ్ చేసుకోవచ్చు అండి. సో డైనింగ్ ఏరియా మనకి నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు సపరేట్గా. అండ్ ఇక్కడ మనకి చాలా షెల్ఫ్స్ ఇచ్చారు, ప్లేట్స్ అలా పెట్టుకోవడానికి. లెఫ్ట్ సైడ్లో మనకి విండో ప్రొవిజన్ ఇచ్చారనమాట. విండో సీట షార్ట్లీ వచ్చేసాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. యూ షేప్లో ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. వాష్ బేసిన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి వాల్కి మొత్తం టైల్స్ కానీ, ఇక్కడ మనకి ఒక విండో కానీ, షెల్ఫ్స్ ఇట లాట్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారండి. ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇట్లా చాలా స్పేస్ ఇచ్చారు పైన. అండ్ ఎగ్జాస్ట్ ఇటు ఇచ్చారు. మనకి కిచెన్ అనుకునే మనకి పూజ గది ఇచ్చారండి. పూజ గది ఇట మంచిగా స్పేషియస్గా టైల్స్ కానీ, పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ, డోర్స్ ఇటు మంచి లేటెస్ట్ డోర్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి బెడ్రూమ్ చూద్దామండి. 2 BHK కాబట్టి మనకి బెడ్రూమ్స్కి వెళ్ళే ముందు కామన్ వాష్రూమ్ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్లో మంచిగా నీట్గా టైల్స్ కానీ, పై వరకు విండో కానీ అన్నీ నీట్గా తీసుకున్నారు. అన్ని ప్రొవిజన్స్ ఇటు ఇచ్చారు. ఇది వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ మనకి ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. లెఫ్ట్ సైడ్లో మనకి విండో ప్రొవిజన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి షెల్ఫ్స్ అండి, షెల్ఫ్స్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, బీరువా ప్రొవిజన్ ఇచ్చారు. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ ఇటు చాలా స్పేషియస్గా తీసుకున్నారు మాస్టర్ బెడ్రూమ్ కోసం. పైన వరకు టైల్స్ కానీ, విండో కానీ అంతా నీట్గా అన్ని ప్రొవిజన్స్, గ్రీజర్ ప్రొవిజన్స్ అన్నీ ఇచ్చారండి. నెక్స్ట్ మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకి చాలా స్పేషియస్గా మనకి కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. అండ్ పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారండి. రైట్ సైడ్లో మనకి విండో ఇచ్చారు, పీవీసీ విండో వస్తుంది అనమాట. సో ప్రాపర్టీ చూస్తున్నారు కదా, మంచి లొకేషన్లో ఉంది. 2 BHK అనమాట. టెర్రస్కి వెళ్ళి పైకి చూద్దామండి అసలు ప్రాపర్టీ ఏ లొకేషన్లో ఉంది, ఎక్కడ ఉంది. అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇట్లా మీకు పైనకి వెళ్ళాక చెప్తాను. పైకి వెళ్ళడానికి మనకి 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ ఇక్కడ మనకి గ్రానైట్ తోటి తీసుకున్నారండి. అండ్ ఇక్కడ మనకి స్పేషియస్గా ఉందండి. పైకి వెళ్తుంటే మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారండి. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ అవుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, టెర్రస్ ఫ్లోరింగ్ మొత్తం చేపించేశారండి టెర్రస్లో ఇట. అండ్ అది వచ్చేసి మనకి వాటర్ ట్యాంక్ ఇచ్చారండి, వాళ్ళే కట్టిచ్చేస్తారనమాట. సో మనకి బోర్ వాటర్ కోసం. సో ప్రాపర్టీ లొకేషన్ చూస్తున్నారు కదండి, మంచి లొకేషన్లో ఉంది. లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అనమాట. కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ అన్నీ అవుతున్నాయి ఇక్కడ. మనకు ప్రాపర్టీ ముందు వచ్చేసి మనకి 100 meters డిస్టెన్స్లో మెయిన్ రోడ్ అండి. గురంగూడ నుంచి నాదర్గుల్ వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట.
యాక్చువల్లీ గుర్రంగూడ రోడ్ అనమాట, మంచి లొకేషన్లో ఉంది అండి. సో ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 82 lakhs కోడ్ చేస్తున్నారండి. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ అనమాట. డైరెక్ట్ ఓనరే అనమాట, ఎలాంటి మీడియేటర్స్ ఎవ్వరూ లేరు అనమాట. సో మీరు డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కండి, ఎలాంటి మీడియేటర్స్ లేరు, కమిషన్ అలాంటివి ఏం ఉండదండి. డైరెక్ట్ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి కన్సల్ట్ కండి, నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు. సో ప్రాపర్టీ నచ్చినట్టయితే మన హౌస్ ఫర్ సేల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన హౌస్ ఫర్ సేల్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.